ఒకసారి ఈ ట్రెండింగ్ బీజిఎం చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఈ బీజిఎం అనేది. ఈ బీజిఎం మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి వీడియో చూడండి. మీకు ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఇస్తాను మీకు. ఒకటి ఫోటో ప్రాజెక్ట్ ఉంటది. ఒకటేమో వీడియో ప్రాజెక్ట్ ఉంటది. ఈ 2 అయితే పెట్టుకోండి. మీకు వీడియో పెట్టడానికి కొంచెం ట్రై చేయండి. ఇక్కడ నేను వీడియో చూపిస్తాను. వీడియో చూసాక ఎలా చేసుకోవాలో డీటెయిల్‌గా చెప్తాను. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్స్ అనేది ఇచ్చాను కదా! ఒకటి ఫోటో ప్రాజెక్ట్, ఒకటి వీడియో ప్రాజెక్ట్. ఈ మాక్సిమం వీడియో పెట్టడానికి ట్రై చేయండి. లేదు నాకు వీడియో లేదనుకుంటే ఫోటో పెట్టుకోండి. ఫోటో కూడా బానే ఉంటుంది. ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్ అనేది ఇచ్చాను. మీకు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందో నేను లాస్ట్‌కి అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీకు కావాల్సింది ఎలైట్ మోషన్. ఎలైట్ మోషన్ లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఉంటది చూడండి. ఇన్‌స్టాగ్రామ్ అనేది మన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను ఇన్‌స్టాగ్రామ్‌ది. అక్కడ నా హైలైట్స్‌లో ఉంటది చూడండి. లేకుంటే మన డిస్క్రిప్షన్‌లో మన బయోలో ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ బయోలో అక్కడ వెళ్లి చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది మీకు ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మీకు. ఇక్కడ స్టార్టింగ్‌లో మీకు నేను వీడియో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ మీకు ఓపెన్ చేయగానే మీకైతే ఇలాగైతే ఉంటుంది కదా! ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంటుంది. ఇవి మీరు ఫోటో పెట్టుకుంటారా లేదా వీడియో పెట్టుకుంటారా అది మీ ఇష్టం అది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఒక పీఎన్‌జీ ఫోటో అనేది ఉంటుంది మీకు ఇక్కడ. ఈ పీఎన్‌జీ ఫోటోస్ అన్ని నేను డిలీట్ చేస్తాను. ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో చూడండి. ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో ఈ ఈ ఈ ఎఫెక్ట్ ఎలా పెట్టుకోవాలని నేను డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో అయితే చూడండి మీరు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ అయితే చేసేసా కదా! ఇక్కడ మీకు బీజిఎం ఇక్కడ మీకు 4 బీట్ మార్క్స్ ఇస్తాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 4 బీట్ మార్క్ దగ్గర తగ్గట్టు మీ ఫోటో అయితే ఇక్కడైతే ప్లేస్ పెట్టుకోండి. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటా నేను. సపోజ్‌గా 1 మినిట్. ఈ ఫోటో అంటే సపోజ్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఇదే ఫోటో నేను ఇప్పుడు ఇలా అయితే నేను పెడతాను నీకు. సారీ ఒక నిమిషం. ఇలా ఉందనుకోండి. ఇక్కడ నేను ఒక వీడియో పెడతా. సపోజ్ ఈ వీడియో అనేది నేను రీప్లేస్ చేస్తా మీకు. 1 మినిట్. దీన్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసి ఈ వీడియో అనేది ఇక్కడైతే పెట్టేద్దాం మనం. ఇక్కడ ఇలా పెట్టేసిన దాని తర్వాత ఇక్కడ మీకు ఎండింగ్‌లో వచ్చేసి ఇలాగైతే ఉంటుంది కదా! దీన్ని మీరు ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మీకు ఇదైతే ఇలా మీరు దీన్ని ఈ ఫోటో అనేది మీరైతే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇక్కడ పీఎన్‌జీ అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటో అనేది వచ్చేస్తుంది ఇలాగైతే మీ ఫోటో వచ్చేస్తుంది. దీన్ని అయితే మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సపోజ్ నేను ఒక ఫోటో అనేది రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. ఫోటో యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను కదా! ఆ ఇమేజ్‌ని అయితే నేనైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా ఇక్కడ నేను. ఇలాగైతే మీకైతే రిమూవ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ నుంచి స్టూడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే ఎలైట్ మోషన్‌లోకి అయితే వచ్చేసేయండి మీరు. ఎలైట్ మోషన్‌లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు ఇలాగైతే. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ ఇలాగైతే ఉంది కదా! ఇప్పుడు ఆ పీఎన్‌జీ ఫోటో అనేది ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా! ఈ 4థ్ బీట్ మార్క్. ఈ ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడైతే మీరు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఆ పీఎన్‌జీ ఫోటో అనేది ఇక్కడైతే ఇలాగైతే పెట్టుకోండి మీరు. సపోజ్ నేను 1 మినిట్ ఇక్కడ ఇలాగైతే ఉంది కదా! చూసుకోండి మీరు ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇలాగైతే చూసుకోండి. ఇక్కడైతే ఇది కట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సెట్ అయింది. ఇగో చూసారు కదా! సెట్ అయింది మీరు. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఒక ఫోటో అనేది రావాలి మీకు. దీనికోసమే నేను ఇప్పుడు చెప్తా. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే దీన్ని డూప్లికేట్ చేసేయండి. ఇలా డూప్లికేట్ చేయండి. ఒక 4 లేయర్‌గా డూప్లికేట్ చేసేయండి. ఇక్కడ ప్లస్ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ అయితే ఇలా చేసుకోండి. దాంతో ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇదైతే కట్ చేసుకోండి. మళ్ళీ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి సెకండ్ కట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వచ్చి ఇదైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారు కదా! ఇక స్టెప్ బై స్టెప్ ఒకటైతే పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఒక ఎఫెక్ట్ కావాలి. దీనికి ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వైప్ నేను సెర్చ్ చేసి చూపిస్తా. వైప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ ఎండ్ ఉంది కదా! ఎండింగ్ అయితే కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలాగైతే కొంచెం ముందు స్క్రోల్ చేయండి. వెనక స్క్రోల్ చేయండి. ఇట్లా పర్సెంటేజ్ అనేది తగ్గించుకోండి. ఇలా తగ్గించుకున్న తర్వాత యాంగిల్ అయితే మార్చుకోండి. ఇలా యాంగిల్ అనేది మీకు 90 డిగ్రీస్ పెట్టుకోండి. ఇలా 90 డిగ్రీస్ పెట్టుకున్నారు కదా! దాని తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఉంది కదా! ఈ స్టార్ట్ అనేది కొంచెం పెంచేయండి.
ఇలా పెంచేసిన తర్వాత ఇక్కడ మీకు హెడ్ కట్ అవ్వకుండా కొంచెమే చేసుకోండి. ఇలాగైతే చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎండ్ దగ్గర వచ్చేసి కొంచెం పైకైతే ఇలాగైతే పెట్టుకోండి. మనకు 4 స్టెప్స్ రావాలి కదా, 4 స్టెప్స్ లాగా ఇక్కడైతే ఇలాగైతే పెట్టుకోండి మీరు. ఇది ఒక స్టెప్ మీకు. దాని తర్వాత దీనైతే కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసేయండి. దాని తర్వాత పేస్ట్ చేశారు కదా, అంటే మీకు రెండో దానికి పేస్ట్ చేశారు. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఇలాగైతే ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు సెకండ్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ మీకు మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వైపులోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టార్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్, దాన్ని అయితే ఇలాగైతే పెంచుకోండి. ఇక్కడ పెంచుకున్నారు కదా, ఇక్కడ ఇలాగైతే ఈ ఎండ్ దగ్గరకు వచ్చేసి ఇలా పెంచుకున్న తర్వాత ఎండ్ ఉంది కదా, ఎండ్ అయితే ఇలాగైతే కొంచెం పెంచేయండి. ఇలా ఇది ఒక స్టెప్ అయిపోయింది మీకు. దాని తర్వాత మళ్ళీ దీన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇది ఆన్ చేసుకోండి, మీకు స్టెప్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇలాగైతే స్టెప్ అయితే వచ్చేసింది. మళ్ళీ దీన్ని అయితే పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీకు ఈ రెండు అయితే ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇలాగైతే ఉంటుంది. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అనేది కొంచెం పెంచుకోండి. ఇలాగైతే పెంచుకున్నారు కదా, మళ్ళీ దాన్ని కొంచెం ఇలా ఎండ్ని కూడా ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకున్న దాని తర్వాత దీన్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఆన్ చేసుకోండి. మళ్ళీ చూడండి స్టెప్ బై స్టెప్ మీకైతే వచ్చేస్తుంది. దాని తర్వాత దీన్ని కూడా ఇక్కడ మీకు పేస్ట్ చేసేయండి. ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ మూడింటిని ఆఫ్ చేసేయండి. దాని తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్నేమో కొంచెం ఇలాగైతే చేసుకోండి, కొంచెం ముందుకు చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండ్నేమో లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది. మళ్ళీ ఇవన్నీ ఆన్ చేసుకోండి. మీకైతే చూశారు కదా, సెట్ అయిపోయింది బాగా. ఇక్కడ మీకు బ్లర్ రావాలి కదా, స్టార్టింగ్లో ఇక్కడ మీకు బ్లర్ రావాలి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డైరెక్షన్ బ్లర్ ఉంటుంది. డైరెక్షన్ బ్లర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లో వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఒక కీ అనేది యాడ్ చేసుకోండి. స్ట్రెంగ్త్ దగ్గర వచ్చి కీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత యాంగిల్ ఉంది కదా, యాంగిల్ అనేది 90 డిగ్రీస్ పెట్టుకోండి. ఇలాగైతే 90 డిగ్రీస్ పెట్టుకున్న తర్వాత మీకు ఇలాగైతే ఉంటుంది చూడండి. స్ట్రెంత్ లాస్ట్ దగ్గరకు వచ్చేసి 1 మినిట్. ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఒక పెట్టుకున్నారు కదా, చూపిస్తే చూడండి. స్ట్రెంత్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఒక ఈ బీట్ మా దగ్గర ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఒక కీ, అందులో కొంత ముందు స్క్రోల్ చేసి ఒక కీ, ఈ సెకండ్ కీ దగ్గర ఇక మొత్తం తీసేయండి, 0 పెట్టేయండి. స్ట్రెంత్ అనేది 0 పెట్టేయండి. స్టార్టింగ్లో ఇలాగైతే ఉంటుంది మీకు. చూసారు కదా, బ్లర్ అనేది వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు లైటింగ్ రావాలి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ గామా అని ఉంటుంది, సర్చ్లో ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి యాడ్ సెట్టింగ్స్, స్టాండర్డ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీకు ఆ ఎఫెక్ట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఎక్స్పోజర్ ఉంది కదా, ఎక్స్పోజర్ని ఇక్కడ మీకు ఒక కీ పెట్టుకోండి. దాన్ని కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ పెట్టుకోండి. దాంతో స్టార్టింగ్ కీ దగ్గర వచ్చేసి ఇదైతే ఎక్స్పోజర్ అనేది కొంచెం పెంచుకోండి. ఇలాగైతే పెంచుకున్న దాని తర్వాత మీకైతే ఇలాగైతే ఉంటుంది. చూశారు కదా, లైటింగ్ కూడా వచ్చేసింది. ఇలాగనే మీకు ఇవన్నీ ఈ బ్లర్ కూడా సేమ్ ఈ 4ని ఇలా చేసేస్తే మీకైతే ఇలాగైతే సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా బాగా సెట్ అయింది చూడండి. ఇప్పుడు ఇలా పెట్టగానే ఈ వీడియో అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలానే మీరు వీడియో అనేసి ఎక్కడ పెట్టుకోండి. ఇలా మీ ఇష్టం వచ్చినట్టు వీడియో అయితే పెట్టుకోండి, మీ ఇష్టం, అది బాగానే ఉంటుంది. దాని తర్వాత మీకు మీకు ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీకు ఫోటో ప్రాజెక్ట్ అని చూపిస్తాం. ఫోటో ప్రాజెక్ట్స్లో అంత ప్రాసెస్ ఏమి ఉండదు. సేమ్ ఇప్పుడు నేను పిఎన్జీ ఫోటో ఎలా చేసుకోవాలని చెప్పానో సేమ్ అలానే చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఉంది కదా ఫోటో ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ ఉంటుంది కాబట్టి ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఒక స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంటుంది, ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఫస్ట్ ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఒక ఫోటో అనేది మీరైతే ఇలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలా మీరు పెట్టుకున్న దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో ఉంది కదా, ఇప్పుడు వీడియోలో సేమ్ ఎట్లా చెప్పానో సేమ్ అలాగే ఇక్కడ కూడా పిఎన్జీ ఫోటో అనేది సేమ్ ఇలాగనే చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ అన్ని మీకు ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ ఈ పిఎన్జీ ఫోటో ఇక్కడ ఏ ఫోటో పెడుతున్నారో పిఎన్జీ ఫోటో ఫస్ట్ ఇక్కడ ఫోటో సెకండ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో ఏ ఫోటో పెడుతున్నారో ఆ ఫోటోని మీరు ఇక్కడ పిఎన్జీగా అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. అదైతే లుక్ ఉంటుంది, కొద్దిగా మీరు చూడడానికి కూడా కొంచెం లుక్ అయితే ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ అన్ని ఫొటోస్ ఉంటుంది కదా, ఈ ఫొటోస్ అన్ని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీరు అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ అన్నీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది, 99% అయితే అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి అండ్ మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. దాంతో పైన ఆర్ మార్క్ ఉంది కదా, ఆర్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.